ఇటీవల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని బాగా గమనించారా? 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి భయపడ్డాడాయట. నుదుటిపై నల్లని బొట్టు, మెడలో అందరికీ కనిపించేలా చొక్కాపైకి ఏదో దేవుడికి సంబంధించిన పెద్ద బంగారు గొలుసు. ఇంతలో ఈ మార్పెందుకు? ఏంటి కొత్త వేషధారణ? ఇదే విషయంపై చర్చ నెల్లూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. కోవూరు రాజకీయ చరిత్రలో ఏకఛత్రాధిపత్యంలా సాగిపోయిన రాజకీయ ప్రాభావానికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పెట్టిన భయం కారణంగా మానసికంగా సన్న ఇప్పుడు కోలుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ మార్పుకి కారణమని తన అంతరింగకుల్లో కొందరు చెప్పుకొస్తున్న మాట. సాధారణంగా పీడకల్లొచ్చినప్పుడు భగవంతుణ్ణి తలుచుకోవడం, ఏదైనా చూడకూడని చూసి దడుచుకున్నప్పుడు చెట్టు మీద దెయ్యం నాకేం భయం అంటూ ధైర్యాన్ని నింపుకోవడం, ఇంకా యంత్రాలు కట్టుకోవడం సాధారణంగా అందరికీ అలవాటు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రసన్న పడుతున్న బెంగకి, భంగపాటుకి కారణమేంటి? 2024 ఎన్నికల తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డికి ఏం కనిపించిందో, నల్లపరెడ్డికి ఎదురుగా నిలబడి ఉన్న బలం ఎవరో అందరికీ తెలుసు. ప్రసన్న కుమార్ రెడ్డిలో ఇటీవల వచ్చిన ఈ మార్పులకి కారణం ముమ్మాటికి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గ్రహచారం బాగోలేకో, దేవుడి కృప కరువైందో, ప్రసన్న చేసుకున్న స్వయం కృతాపరాధాల కారణమో తెలియదు గాని ప్రశాంతిరెడ్డి పేరిట ప్రసన్నకు పెద్ద కష్టమే మొదలైంది. 6 సార్లు గెలిచి 3 సార్లు ఓడిపోయిన ప్రసన్నకు గెలుపోటములు కొత్తేవీ కాదు. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తిరిగి పుంజుకొని విజయం సాధించడంలో ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంకెవ్వరూ సాటిరారు అన్న విషయం ఒప్పుకొని తీరాలి. అయితే ఈసారి కదా ఎందుకో కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ప్రశాంతిరెడ్డి తన బలానికి ప్రసన్న జంకినట్టు కనిపిస్తున్నాడు అని సాక్షాత్తు ఆయన సొంత క్యాడరే చెప్పుకొస్తున్నారు. నిజంగానే ప్రసన్న కుమార్ రెడ్డికి దేవుడి పట్ల భక్తి, మూఢనమ్మకాలు ఎక్కువే, సెంటిమెంట్స్ కొంత ఎక్కువే. తన ఎన్నికలకు ముందు చండీయాగం చేయించడం, సింహాపురి హోటల్లో రూమ్ తీసుకుని అక్కడి నుంచి నామినేషన్కు బయలుదేరడం లాంటి సెంటిమెంటు ఎక్కువే. అంతేకాక చేతబళ్ళు, తాంత్రిక శక్తులు వంటి విషయాలను గట్టిగా నమ్ముతాడు కూడా. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీలోని ఒక నాయకుడు తనకు చేతబళ్ళు చేయించే ప్రయత్నం చేస్తున్నారని స్వయాన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడంపై విషయాలకు నమ్మకం చేకూరుస్తుంది. దైవ బలం కోసం ప్రయత్నించే భాగంలో కాబోలు మెడలో ఎప్పుడు షోలింగ లక్ష్మీ నరసింహస్వామి దండను వేసుకునే ఉంటున్నాడు. ఈ దండ అందరికీ స్పష్టంగా కనిపించే విధంగా తన చొక్కాపై వేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. నుదుటిన పెట్టే నల్లని బొట్టు కామాక్షిదేవిదని కొందరు, రాజరాజేశ్వరి అమ్మవారిని అని మరికొందరు ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇక జిల్లాలో బలమైన రాజకీయ చరిత్ర కలిగి సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశ్నలను కృంగదీసిన విషయాలకొస్తే పదే పదే ప్రసన్నపై టీడీపీ వర్గాల మాటల దాడి, ప్రసన్నకు అసలు ఈసారి టికెట్టే రాదు అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ ప్రచారం, గూడూరులో కూడా ఇన్ఛార్జ్ విషయంలో తన అభిష్టానానికి వ్యతిరేకంగా గురువయ్య నియామకంపై ప్రసన్న మనస్తాపానికి గురి కావడం, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడం, పైగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి లాంటి సుసంపన్నురాలు ప్రత్యర్థిగా ఎదురుగా నిలబడి ప్రసన్నను ప్రశ్నిస్తున్న తీరు వెరసి ఈ రాజకీయ దిగ్గజాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయంటున్నారు రాజకీయ మేధావులు. ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితిలో ఎవరున్నా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సిందే, మానసిక సంక్షోభాలకు గురి కావాల్సిందే. అయితే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవు నియోజకవర్గంలో చాలా పటిష్టంగా ఉంది. ప్రశాంతిరెడ్డి లాంటి బలమైన ప్రత్యర్థి రూల్ చేస్తున్నప్పటికీ ప్రసన్న బలం కోవూరు గడ్డపై చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అధికారం మారుతున్నప్పుడు పార్టీలు మారేవారు ఈరోజు ఎలాగైతే వెళ్లారో, జగన్మోహన్ రెడ్డి వేవ్ స్టార్ట్ అయితే వైసీపీ పుంజుకుంటే అలాగే ఈలలేసుకుంటూ తిరిగి వెనక్కొచ్చేస్తారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధిస్తే పార్టీ పూర్వ వైభవాన్ని సాధించడంతో పాటు పోగొట్టుకున్న పరువు, ప్రతిష్టలు, మర్యాద తిరిగి అంతే వేగంగా రెట్టింపు పై వెనక్కి వచ్చేస్తాయి. కావున నేను చెప్పొచ్చేదేంటంటే, నీకంటే గొప్ప రాజకీయ కుటుంబం జిల్లాలో లేదు, నీకంటే సీనియర్ నాయకుడు లేడు, నీకంటే ప్రజాదరణ కలిగిన లీడరూ లేడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనసుకు తగిలిన గాయాలను, కలిగిన భయాలను పక్కనెట్టి గుండె నిండా ధైర్యం నింపుకొని క్యాడర్ను ఉత్తేజపరచవలసిన అవసరం ప్రసన్నపై ఎంతైనా ఉంది అని తన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇది రాజకీయ యుద్ధం చేయవలసిన సమయం.
ఇటువంటి టైంలో ఎవరు ధీటుగా పనిచేసి ముందుకెళ్తే దైవానుగ్రహం వారికి ఉంటుంది. భవిష్యత్తులో రాజకీయ విజయాలు వారు సాధిస్తారు. రాజకీయ ప్రత్యర్థులు ఎంతటి బలమైన వారైనా మన సంకల్పం ముందు వైకల్యం అడ్డురాదు. భయం అనేది బలమైన వైకల్యం. అపజయాలను ఎదుర్కోవడానికి దమ్ముండాలి. ధైర్యంతో ఎదురెదితే విధిరాతలే మారిపోతాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి విస్ఫోటన శక్తి పక్కన ఉండగా రాజకీయంగా ఏర్పడి ఈ తాత్కాలిక పరిస్థితులకు తలొక్కితే సంకల్పం ఎలా సిద్ధిస్తుంది నాయక అంటున్నారు ప్రసన్న అనుచరులు. ఇవి ప్రసన్నలో ఏర్పడ్డ ప్రస్తుత మార్పులకు ప్రచారంలో కారణాలు. ఇక మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ గాదిరోజు వినోద్ కుమార్, వాయిస్ 5 ఎడిటోరియల్ హెడ్, సైనింగ్ ఆఫ్. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.